అందరూ సిద్ధంగా ఉండండి స్కిట్ చూడడానికి. మరి ఆ స్కిట్ వివరణ కూడా వివరిస్తూ ఉంటారు. దయచేసి జాగ్రత్తగా వినండి, చూడండి, దేవుడి నామాన్ని మహింపరచండి ప్రియులారా. హల్లెలూయా చెప్దాం. ఇప్పుడు మనం చూస్తున్న వేదిక మీద 7 అమ్మాయిలు ఉన్నారు కదా, వీళ్ళందరూ ఒక హాస్టల్కి చెందిన అమ్మాయిలు. వీళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కో రీతిలో ఉంటారు. వీళ్ళందరూ దేవుడి మార్గాన్ని ఎలా తెలుసుకున్నారు, ఎలా వెంబడించారు అనేదే మన ఈ స్కిట్ ద్వారా చూస్తాం. ఇందులోనే ఒక అమ్మాయి చర్చ్కి వెళ్తూ చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉంటుంది. ఇంకొక అమ్మాయి 24 hours చదువుతూనే ఉంటుంది IAS అవ్వాలని. ఇంకొక అమ్మాయి రీల్స్ చేస్తూ ఉంటుంది. ఇంకొక అమ్మాయి మేకప్ వేసుకొని మిస్ ఇండియా అవ్వాలని ఎప్పుడు కూడా చదువు మీద కాన్సన్ట్రేషన్ లేకుండా ఉంటుంది. 2 అమ్మాయిలు అలా కెచ్చాలు చేస్తూ చదువుకుంటూ ఉంటారు. ఇంకొక అమ్మాయి బైబిల్ చదువుతూనే ఉంటుంది. ఈ స్కిట్ ద్వారా మనం తెలుసుకుందాం దేవుడి మార్గాన్ని వీళ్ళందరూ ఎలా తెలుసుకున్నారు అనేది. ఫ్రెండ్స్, నేను చర్చికి వెళ్తున్నాను. మీరు నా గురించి వెయిట్ చేయొద్దు, భోజనం చేసేయండి, సరేనా? ఏంటి ఎప్పుడు చర్చి అనుకుని ఈ మధ్య బాగా చర్చికి వెళ్తున్నావు. నాతో పాటు కూర్చొని చదువుకోవచ్చు కదా, నెక్స్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా. అలా ఎప్పుడు చర్చి అనుకొని. నేను చర్చికి వెళ్ళి వచ్చిన తర్వాత నీతో మాట్లాడతాను. అమ్మ నీకు చెప్పలేమే తల్లి. ఎప్పుడు చర్చ అంటూ నాతో రావచ్చు కదా, 4 కలర్లు వేస్తానంటే జుత్తుకి. చర్చికి టైంకి వెళ్ళాలి కదా, నాకు టైం అవుతుంది, నేను వెళ్ళొచ్చాక నీతో మాట్లాడతాను. సరే. వేలు కూడా 12 రంగులు వేసావు సరిపోదన్నట్టు ఈ జుత్తుకి ఇంకా 4 రంగులు వేస్తావా? ఇది రెయిన్బో కలర్ రా, ట్రెండ్. అసలుకి అవునవును మిస్ ఇండియా అవుదాం అనుకుంటున్నావు కదా. క్యారీ ఆన్. థ్యాంక్స్. అరే రాయే, ఇదేంటో దీర్ఘంగా చదివేస్తుంది. దీని దగ్గరికి వెళ్ళి ఏం చదువుతుంది అడుగుదాం. వర్షు చెప్పండి. ఏంటి దీర్ఘంగా చదివేస్తున్నావు? నేను బైబిల్ చదువుతున్నాను. ఎందుకో? మీరే అంటారు కదా తెలుగు తక్కువదానా అని. అందుకే నేను నా జ్ఞానాన్ని పెంచుకోవడానికే బైబిల్ చదువుతున్నాను. నువ్వు నిజంగా తెలుగు తక్కువదానివో తెలుసా? ఎవరైనా పుస్తకాలు చదివి తెలుగు సంపాదిస్తావు, నువ్వేంటి బైబిల్ చదివి తెలుగు సంపాదిస్తున్నావు? ఆ పుస్తకాల్లో లేని జ్ఞానం కూడా ఈ బైబిల్లో ఉంది కాబట్టి నేను దీని ద్వారా జ్ఞానం చెప్పావులే కానీ ముందు మీరే చూస్తారు. చూస్తానులే, మాకెందుకులే నీ గురించి. ఎప్పుడు గోల రావచ్చు కదా, నా స్లిమ్నెస్ పోతుంది, టైం అవుతుంది, భోజనానికి వెళ్దాం. సరే పదండి, అందరూ భోజనంకి వెళ్దాం. యేసయ్యా, నీ సన్నిధికి వచ్చి నాకు నీ సన్నిధానంలో ఉండే సంపూర్ణ సంతోషం నాకు ఇచ్చావు తండ్రి. అయా, నా ఫ్రెండ్స్లో కూడా మారు మనసు రక్షణ దయచేసి వాళ్ళు కూడా మందిరానికి రావడానికి సహాయం చేయమని యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. నా బర్రెలు వచ్చేసావా చర్చికి వెళ్ళేసి? వచ్చిందమ్మా, వచ్చింది. అవును, నువ్వు చర్చికి వెళ్ళే ముందు నాకేదో చెప్తానన్నావు కదా, ఏంటమ్మా అది? అది ఏంటంటే, నేను కాలేజీలో చదువుతున్నప్పుడు మా సీనియర్ సిస్టరు నాకు ఎప్పుడు జీసస్ గురించి చెప్తూ ఉండేవారు. 24 గంటలు జీసస్ గురించి చెప్తూ నా బుర్ర తినేస్తూ ఉండేది అలా. కానీ నేను పట్టించుకునేదాన్ని కాదు. కానీ ఒకసారి ఏం చెప్పిందంటే, నీకు ఎవ్వరూ హెల్ప్ చేయలేని టైంలో మాత్రం జరుగుతుంది, జీసస్ మాత్రమే నీకు హెల్ప్ చేస్తారు అని చెప్పింది. అది మాత్రం నాకు బాగా గుర్తుంది. అప్పుడు ఒకసారి మా డాడీకి యాక్సిడెంట్ అయిందని నాకు తెలిసింది. అయితే నాకు కాలేజీలో పర్మిషన్ ఇవ్వలేదన్నమాట. అయితే అప్పుడు నేను క్లాస్ రూమ్లోనే ఉండి ప్రేయర్ చేసుకున్నాను. మా డాడీకి తొందరగా రికవరీ అయితే నేను రెగ్యులర్గా చర్చికి వస్తాను అనేసి నేను ప్రేయర్ చేసుకున్నాను. తర్వాత వితిన్ 1 వీక్లోనే మా డాడీకి హెల్త్ అంతా క్యూర్ అయ్యింది, డిశ్చార్జ్ కూడా ఇచ్చేశారు. అప్పటి నుంచి నేను కంటిన్యూస్గా చర్చికి అయితే ఎప్పుడు మానకుండా వస్తున్నాను. అంతేకాకుండా జీసస్ మా లైఫ్లో ఎన్నో వండర్స్ చేశారు. అందుని బట్టి నేను ఇంకెప్పుడు చర్చ్ మానకుండా రెగ్యులర్గా వెళ్ళాలని డిసైడ్ అయ్యాను. అబ్బో, మీ దేవుడు అంత గొప్ప దేవుడేటి, అంత గొప్ప కార్యాలు చేస్తాడేటి. సరే అయితే ఒక బెట్ట కాద్దామా? ఏంటి? నువ్వు చర్చికి వెళ్ళి అలా చర్చికి వెళ్ళి చదువుకుంటూ, నేను 24 hours చదువుకుంటూ ఎవరికి మంచి మెరిట్ మార్క్స్ వస్తాయో చూద్దామా? నేనైతే బెట్ కాయను. కాకపోతే దేవుడికి ఇవ్వాల్సిన సమయం దేవుడికి ఇస్తూ, చదువుకోవాల్సిన టైంలో చదువుకుంటూ దేవుడి మీదే ఆధారపడతాను. అబ్బో, చూద్దాంలే. సరే చూద్దాం. ఎగ్జామ్స్ టైం అవుతుంది, పదండి.
ఎస్యా ప్రభువా తండ్రి, జరిగిన ఎగ్జామ్స్ అన్నిటిలో మాకు తోడుగా ఉండి ఎగ్జామ్ రాయడానికి మీకు జ్ఞానం ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు ఏసయ్యా. అయా నా ఫ్రెండ్స్ మధ్యలో నాకు ఒక మంచి సాక్ష్యాన్ని దయచేయమని, నీ సాక్షిగా నన్ను వాడుకోమని, వాళ్ళకు కూడా మందిరానికి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ఎగ్జామ్స్ అయిపోయి రండి. ఎలా రాశారు అంతా? నువ్వు ఎలా రాసావు? నేను చాలా బాగా రాసాను. నువ్వెలా రాసావే? దేవుని కృప వలన బాగానే రాశాను. నువ్వెలా రాసావు మేకప్ గర్ల్? రాశాను ఏదో అలాగా, తిరిగి ఎండ్లో నా మేకప్ అంతా పోయింది. అమ్మా దేవుని బిడ్డ, బైబిల్ బిడ్డ, ఎలా రాసావేటి ఎగ్జామ్స్? నేను బాగానే రాశాను. నువ్వెలా రాసావే? ఎప్పుడు రీల్స్ చేసుకుంటూ ఉంటావు కదా, ఎలా రాసావు ఎగ్జామ్స్? రీల్స్ చూస్తూ రీల్సే గుర్తొస్తున్నాయి ఎగ్జామ్ రాసినప్పుడు కూడా. ఎల్లు అక్కడ రీల్స్ చేసి ఇవ్వాల్సింది కదా, ఇంకెందుకు వెయిట్ చేసావు అలాగా? అక్కడ చేద్దాం అనుకున్నాను, చేశానే కొన్ని రోజుల తర్వాత. అరే ఉండే ఈ భక్తి పర్రాలు ఏదో దీర్ఘంగా చదివేస్తే, బైబిల్ చదివితే తెలివితేటలు జ్ఞానం వచ్చేస్తుంది అన్నది కదా, దీని తెలివి ఎంత ఉందో పరీక్షిద్దాం, సరేనా? పాప వర్షు పైకి లేగమ్మ వయ్యారి. చెప్పండి. నువ్వు ఎప్పుడు బైబిల్ చదివి జ్ఞానం సంపాదించేస్తాను అంటావు కదా, నీకు ఒక క్వశ్చన్ వేస్తాం అనమాట. అడగండి. నువ్వు సమాధానం చెప్పావంటే నువ్వు తెలివైందాను అని మేము ఒప్పుకుంటాం. అడగండి. సరే, క్వశ్చన్ ఏంటంటే కోడి ముందా గుడ్డు ముందా? ఇక్కడ ఏది ముందు లేదు. జోకేసిందిరా, నవ్వండి జోకేసింది. రే నవ్వు, మీరే చెప్పండి, మీ ముందు ఏముందో, కోడి ఉందా గుడ్డు ఉందా? అరే దీనికి తెలివితేటలు నిజంగా బాగా పెరిగాయి. అది నేను అడుగుతుంది సామెత బట్టి కోడి ముందా గుడ్డు ముందా? ఏదో జరుగుతుంది ఇలా రెండే. అలా అయితే బైబిల్ ప్రకారం దేవుడు సృష్టించినప్పుడు మట్టితోనే ఆదాముని చేశారు. జీవవాయువు నూది ఆదాం పక్కటెంక నుంచి అవ్వని చేశారు. వాళ్ళిద్దరు కలయిక ద్వారా ఒక పిండం ఏర్పడి కయ్యూను పుట్టాడు. కాబట్టి కోడే ముందు. ఉన్నారా? బైబిల్ చదివితే మీకు కూడా దేవుడు జ్ఞానాన్ని ఇస్తారు. చదివేంత టైం లేదులే కానీ తర్వాత చూసుకుందాం. రిజల్ట్స్ వచ్చాయి. రిజల్ట్స్ వచ్చాయి రండి. రిజల్ట్స్ చెప్పే. చెప్పలేకపోతున్నానే బాబు. చెప్పమమ్మా ఎలాగోకలాగా తొందరగా. అసలుకే తెలియట్లేదు. ఎలా చెప్తావు? ఫస్ట్ వచ్చింది అశ్వికి. మేకప్ గర్ల్కి ఎంత వచ్చింది? పర్సెంటేజ్ ఎంత వచ్చింది అశ్వినికి? 98% వచ్చింది. కంగ్రాచులేషన్స్. బాబు ఎంత బాగా వచ్చి. ఓ మై గాడ్, వాట్ ఏ వండర్ఫుల్. నెక్స్ట్ మేకప్ గర్ల్కి ఎంత వచ్చింది? మేకప్ గర్ల్ కాదే, మర్చిపోయాను కానీ వాళ్ళిద్దరు బెడ్ కట్టుకున్నారు కదా, మాన్సకి ఎంత వచ్చింది? ఇంతకి 78% వచ్చింది. ఓ మై గాడ్, 24 hours చదివిన చదువు అంతా వేస్ట్ అయిపోయింది. 78% ఏంటి? ఓ మై గాడ్, మొహం మాడిపోయే. అయ్యయ్యో ఎంత పని అయిపోయింది. అమ్మ మేకప్ గర్ల్కి చెప్పమ్మా, అసలుకి ఎప్పుడు మేకప్ వేసుకుని ఉంటుంది కదా, అది మేకప్ వేస్తూ ఒక సబ్జెక్ట్ వదిలి. అరే చూడు ఎంత పని అయిపోయింది. ఒక మేకప్ అయినా పర్లేదు, నా మేకప్ నాకు ఉంది కదా, అది చాలు. ఇంతకీ తమరు ఎంత వచ్చింది? నేను రీల్స్ చేస్తూ 2 సబ్జెక్టులు వదిలేసాను. ఓ మై గాడ్, వాట్ ఏ మ్యాన్. బైబిల్ బెడ్కి ఎంత వచ్చింది? ఇంతకి బైబిల్ చదివి జ్ఞానం వల్ల నాకు 88% వచ్చింది. ఓ మై గాడ్, నిజంగా? ఇంతకీ మాకెన్ని మార్క్స్ వచ్చాయి? మేము పాస్ అయ్యామా? మీరు పాస్ అయ్యారే. హే అందరూ ఆపండి. అశ్విని సారీ అశ్విని, ఇప్పటివరకు నువ్వు చెప్పింది నేనేం వినకుండా చర్చికి రమ్మన్నా కూడా నేను రాకుండా, అలాగే మీ దేవుడిని కూడా నేను వ్యతిరేకించాను. సారీ అశ్విని, ఇంకెప్పుడు కూడా అలా చేయను. నీతో పాటు అందరం కూడా చర్చికి వస్తాం అశ్విని. నేనే సీనియర్ అయ్యుండి నేనే వీళ్ళెవ్వరికి చెప్పకుండా నీ మాట కూడా నేను వినకుండా ఉన్నాను అశ్విని. సారీ అశ్విని, ఇంకెప్పుడు కూడా మనం చర్చికి వెళ్ళడం మానేయకుండా అశ్వినితో పాటు అందరం కలిపి చర్చికి వెళ్దాం, ఓకేనా? సరేనా, ఇక మీదటి నుంచి నా మేకప్ అదన్నీ వదిలేసి నేను కూడా మీతో చర్చికి వచ్చేస్తానే. నేను కూడా నా రీల్స్ అన్ని వదిలేసి నేను కూడా చర్చికి వచ్చేస్తానే నీతో పాటు. మేము కూడా చర్చికి వచ్చేస్తామే బాబు. నువ్వు రావా?
నేను ఆల్రెడీ చర్చ్కి వెళ్తున్నాను కదా. అవునా, నాకు ఎప్పుడు కనిపించలేదు నువ్వు. ఎలా కనిపిస్తాను? నీది మార్నింగ్ సర్వీస్, నాది ఈవినింగ్ సర్వీస్. నువ్వు అందరికీ చెప్పేసి వెళ్తాను, నేను ఎవరికి చెప్పకుండా వెళ్తాను. అవునా, సరే. ఈరోజు జీసస్ కింగ్డమ్ చర్చ్లో 9th యానివర్సరీ అవుతుంది. పాస్టర్ గారు సంజయ్ రాణి గారు మనందరికీ స్పెషల్గా ఇన్వైట్ చేశారు. సో మనందరం వెళ్దాం, రెడీ అవ్వండి, ఓకేనా? జీసస్ కింగ్డమ్, జీసస్ కింగ్డమ్, జీసస్ కింగ్డమ్.